హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తంబైల్ చూస్తారు కదండి. మేము రీసెంట్గా హన్మకొండలో పడిన అది ఎగ్జిబిషన్కి వెళ్ళినామండి. టైటానిక్ షిప్ది ఎగ్జిబిషను. ఈ షిప్ అయితే చాలా బాగుందండి. రియల్ షిప్ ఎక్కిన ఫీల్ వచ్చిందండి. లోపల మొత్తం టైటానిక్ సెట్ వేసిరండి. ఇది బయట అండి, బయటకు వెళ్ళి చూస్తే బాగుంది చూడండి. అప్పుడు మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం పడిందండి. వెదర్ చాలా కూల్గా, క్లైమేట్ అయితే చాలా కూల్ ఉండే అండి. వస్తుందండి బయట నుండే. ఎంత బాగుంది, ఇంకా లోపలైతే చాలా బాగుందండి. రియల్ షిప్ ఎక్కిన ఫీల్ వచ్చిందండి. ఇట్లా లోపల డ్రైవింగ్ చేసేది అదంతా చాలా బాగా పెట్టిల్లండి. లోపల షిప్ లోపల ఎవరెవరు ప్రయాణం చేసిరో ఆ హీరోయిన్స్ వాళ్ళందరి పిక్స్ పెట్టిల్లండి. హీరోయిన్స్వి దాంట్లో షిప్ నడిపినత్తంది, క్యాప్టెన్ది అవన్నీ పెట్టిరండి. దాంట్లో వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అయినా అప్పుడు ఎట్లుండరని చెప్పి ఇవన్నీ డోర్స్ అండి. డోర్స్ లాగా కూడా డిజైన్ చేసి పెట్టిల్లండి. లోపలంతా లైటింగ్స్ అంతా చాలా బాగుందండి. మనం ఇట్లా షిప్ చూడకైనా వెళ్ళాల్సిందే అండి ఈ ఎగ్జిబిషన్కి. లోపలంతా నార్మల్గా ఉన్నాయి షాప్స్. ఆ రోజు మేము వర్షం పడి ఉండే మేము వెళ్ళిన రోజు. అందరు ఎక్కువగా షిప్ చూడనికే వచ్చిరండి. అక్కడ మా ఆయన నన్ను వాక్ చేయని అంటుండండి. తను వీడియో తీస్తుండండి. చాలా బాగుందండి. ఇటు డోర్స్ ఓపెన్ చేసినట్టు చేయనంటే డోర్స్ ఎట్లా వస్తాయండి, రావు కదా. అది అట్లా అందరు ఫొటోస్ అవి ఇవి తీసుకుంటారండి. చాలా బాగుందండి. ఇంకా లోపల అయితే ఇంకా చాలా బాగుందండి. ఇంకా ముందుకు వెళ్తే అక్కడంతా సెట్టింగ్ అయితే చాలా బాగా వేసారండి. పైకి స్టెప్స్, ఇక్కడ మనము షిప్ నడిపే ఫీల్ వస్తుంది చూడండి. బయట క్లైమేట్ ఎంత కూల్ ఉందంటే ఆ రోజు మస్తు చల్లగా ఉండండి వెదరు. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఇట్లా డ్రైవ్ చేస్తారండి. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసిళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేసిళ్ళండి. ఇక్కడ దీంట్లో అయితే మా అత్తమ్మ అండి, మా ముగ్గురు పిల్లలు. నేను చెప్తున్నా ఇట్లా అనండి నాన్న అని చెప్పి అంటానండి. మా ఆయన ముందుకే చెప్పి తీసుకొస్తా అని చెప్పి ముందెళ్ళిండండి. అక్కడ గాలి మేము వెళ్ళగానే అసలు వెళ్ళే అప్పుడే అనుకున్నాము వర్షం పడుతుందేమో కానీ అప్పటికే గాలి కొంచెం కొంచెం వర్షం స్టార్ట్ అయ్యిందండి. చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. మేము లోపలికి ఎంటర్ అయ్యి ఇదంతా చూస్తున్నానే చాలా వర్షం పడిందండి. అయినా కూడా ఇదంతా లోపల సెట్టింగ్స్ అంతా తడవలేదండి. బాగా మంచిగా వేసిళ్ళండి. అంటే వర్షం పడినా ఏం డ్యామేజ్ కాకుండా, లోపలికి వాటర్ రాకుండా చేసిళ్ళండి. దీంట్లో బాగా చేసిళ్ళండి. క్యాప్టెన్ ఇది అని మా ఆయన చెప్తుండ్రు. దీంట్లో వీళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు హీరోయిన్ ఇది హీరో అది చెప్పి వాళ్ళు హీరో ముసలోళ్ళు అయినాక ఇట్లా ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ అయినాక ఇట్లా ఉంటారు అని చెప్పేసి మా ఆయన చెప్తా ఉండండి. మా పిల్లలు చూస్తూ ఉన్నారు. మా పిల్లలు అయితే షిప్లో బాగా ఎంజాయ్ చేసిళ్ళండి. అంటే చూడడంలో బాగా ఎంజాయ్ చేసిళ్ళు. బాగుంది. మనం ఓన్లీ ఈ షిప్ చూడకే వెళ్ళాలండి మ్యాక్స్. అది చూడనికే లోపల ఒక 2-3 గేమ్స్ ఆడిళ్ళండి మా వాళ్ళు. అంతే. 100 రూపాయలు ఖర్చు పెట్టి 2 జాలీలు వచ్చినాయండి మాకు. 50 రూపీస్ జాలీస్ వచ్చినాయి 2. అవి 2 జాలీస్ వచ్చినాయండి. ఈ లోపల ఇంకా సెట్టింగ్ బాగుందండి. ఈ లోపల ఈ సెట్టింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇదైతే మస్తు ఉందండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే మస్తు ఉందండి. ఫ్లవర్ వాస్క్స్ ఇవన్నీ లోపల ఇదంతా చాలా బాగుందండి. ఈ డైనింగ్ ఏరియా లాగా ఇది స్టెప్స్, ఇక్కడ హీరోయిన్ దగ్గర ఫొటోస్. ఈ సెట్టింగ్ అయితే మస్తు వేసిళ్ళండి ఈసారి. పోయినసారి జలకన్యలు వేసి ఉండే కానీ ఈసారి ఇది షిప్ది అయితే మస్తు వేసిళ్ళండి. లోపల సెట్టింగ్ కూడా ఎంత బాగా చేసిల్లో. ఈసారి అయితే మస్తు ఉందండి. ఓన్లీ షిప్ చూడడానికి చాలామంది వచ్చిళ్ళండి. ఇంగిది ఈ షిప్పింగ్ అంతా అయిపోగానే ఇక్కడ టైటానిక్ ఇది ఎట్లా మునిగిపోయిందని చెప్పి వ్యూ అదంతా అవన్నీ వాల్పేపర్స్ వేసిళ్ళండి. అవన్నీ చిన్న బోట్ స్టైల్ కూడా పెట్టిళ్ళండి. ఇక్కడ అందరు పిక్స్ దిగుతారు. చాలామంది పిక్స్ తీసుకుంటారు. ఇక్కడ కూర్చోవడం ఇట్లానే మంచిగా రెస్ట్ తీసుకొని సోఫాస్ ఇవన్నీ బాగా వేసిళ్ళండి సెట్టింగ్. థ్యాంక్ యూ విజిటింగ్ అని చెప్పి చాలా బాగా పెట్టిళ్ళండి. లోపల అవి గేమ్స్ ఆడేటివి ఉన్నాయండి. ఇప్పుడు ఇట్లా మనం ఇదంతా ఉండగానే మళ్ళీ ఇక్కడ దాంట్లో షిప్లో ఏమేమి ఉండేటి అని చెప్పేసి మా ఆయన చెప్తానండి. టైము, నావిగేషన్ చూపెట్టేది ఇదంతా. దాంట్లో ఉండే ఇది చూసేది నార్త్ సౌత్ అని చెప్పి చూపెట్టేది అదంతా చూపిస్తానండి. పక్కన సౌండ్స్ వస్తాయి, కొంచెం ఏమనుకోకండి, మా పిల్లలు ఉన్నారు.
ఇదంతా దాంట్లో ఉండేటివన్నీ ఇవన్నీ షాప్స్ అండి. ఇంకా దాంట్లో ఎగ్జిబిషన్లో పెట్టిన షాప్స్, క్యాప్స్ ఇవన్నీ. ఈసారి పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా చాలా తక్కువ పెట్టిళ్ళండి. తక్కువ అంటే స్టాల్స్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు, ఎక్కువ ఏం అనిపించలేదు. కానీ ఒక షిప్ కోసం అయితే వెళ్ళొచ్చండి, షిప్ చూడకైతే వెళ్ళొచ్చండి. ఆ షిప్ సెట్టింగ్ కోసమే పెట్టచ్చండి. ఎంట్రీ ఫీజు 100 రూపీస్. స్టాల్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ స్టాల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టిలాని మేము ఏం తీసుకోవాలండి, ఒక 2 గేమ్స్ ఏమో ఆడినామండి అంతే. ఒక అప్పడం ఏమో తిన్నామండి, అప్పడము ఇక్కడ గోబీ మంచూరియా చెప్పి తిన్నామండి. మా పిల్లలు మేము ఇది ఇవన్నీ చూసినామండి. చాలా బాగుంది. గేమ్స్ తక్కువ ఈసారి, చాలా తక్కువ పెట్టిళ్ళండి, చాలా తక్కువ గేమ్స్. అప్పటికే వర్షం పడుతూ ఉందండి, వర్షం పడింది. పక్కన వీళ్ళు రీల్స్ ఇవన్నీ తీసుకుంటారండి. ఇవన్నీ మా పిల్లలు ఇది ఎక్కిరండి. 50 రూపీస్ ఈచ్ వన్, 50 రూపీస్. నో టైం లిమిట్. దీంట్లో వాళ్ళు కాసేపు ఆడుకున్నారండి. 3 పిల్లలు ఆడుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఎంజాయ్ చేసిళ్ళండి. ఇట్లా 5 మినిట్స్ బాగా ఎంజాయ్ చేసిళ్ళండి. దీంట్లో ఆడిళ్ళు. మా చిన్న బాబు భయపడతా అంటే వాళ్ళ అన్నయ్య తీసుకుంటానండి, ఆడదామని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ ఎంజాయ్ చేసి. ఆ బ్లూ షర్ట్ అబ్బాయి అయితే చాలా బాగా ఆడిండండి. ఆ అబ్బాయి చాలాసేపు బాగా ఎంజాయ్ చేసిండు. అది బాగా ఆడిండండి, బాగా ఆడిండు. మా పిల్లల్ని సమ్మర్లో ఇక్కడ తీసుకెళ్ళేదండి. దీంట్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు ఎగ్జిబిషన్లో. మా పిల్లల తర్వాత 3 పిల్లలు వేరే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిళ్ళండి. చూడండి వాళ్ళు ఎట్లా ఆడుతారు. అయిన తర్వాత మా బాబుని ఇంకొకటి ఎక్కించినామండి, మంకీస్ది. ఇది నేను కూడా ఎక్కినండి మా బాబుతో. అది ఫస్ట్ 2 రౌండ్స్ అప్పుడు మా బాబు ఏమనలేదు. కానీ అది అయిపోగానే యాపండ్రో అంటానండి. అది ఒక్క 2 రౌండ్స్ 3 రౌండ్స్ వేయగానే ఆపండ్రో అంటే ఆపుమా చాలు చాలా అనుకుంటా ఏడ్చిండండి. ఒక 2-3 రౌండ్స్ రాగానే ఏడ్చిండండి చాలా. అక్కడ 2 రౌండ్స్ రాగానే అయిపోయిందేమో అనుకుని మేము దిగుదాం అనుకున్నాం. కానీ కాదు, వేరే వాళ్ళు వస్తే మధ్యలో ఆపి మళ్ళీ దాంట్లో ఫిల్ చేసిండండి ఆయన. నేను అయితే మస్తు నవ్వుకున్నాండి. మా బాబు ఆపండి అని ఒక్కటే గోలాడి అస్సలు చాలా వస్తూ సేపు ఏడ్చిండండి. ఆపమనండి. అది స్లోనే తిరిగినట్టు అనిపించింది, కానీ కొంచెం దిగినాక కళ్ళు తిరిగినట్టు అనిపించిందండి. 5 మినిట్స్ కానీ బాగుందండి, ఇది బాగుంది. ఇంకా వేరే ఏం ఎక్కలేదండి, ఇది ఒకటే ఎక్కిపించి తీసుకొచ్చినామండి. అప్పటికే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. వెదర్ కూడా బాగా కూల్ ఉండే అండి. నాకు కొంచెం అప్పుడు హెల్త్ బాగాలేకుండే అండి, ఫీవర్ వచ్చి ఉండే. అందుకని చెప్పి కొద్దిసేపే ఉన్నామండి అక్కడ. తినేకి కూడా ఏం ఎక్కువ ఈసారి స్టాల్స్ ఏం పెట్టలేదండి. నార్మల్గా ఈ చిన్న ఇవి కూడా చాలా తక్కువ పెట్టిరండి. ఇంకా అప్పటికే అదంతా అయిపోయింది. ఇంకా మా బాబు ఆడుకున్నాడు. ఇంకంతా అయిపోగానే ఇంటికి వచ్చేసినామండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.